రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్న? బాగానే ఉంది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కే ఇష్టం, విల్లప్పది శంకర్కి. ఓకే, ఉంటాడా? అందుబాటులో ఉంటాడు ఆయన? శంకర్ అని ఉంటాడు కంపల్సరీ. ఇప్పుడు మనం అనుకున్నాం కేసీఆర్ పోవాలి, మార్పు రావాలనుకున్నాం, మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన మార్పు దిశగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుందా? చేస్తుంది, ఇప్పుడే స్టార్టింగే కదా, కంపల్సరీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 100 రోజులలో అమలు అవుతాయి అని చెప్పారు. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా మరి? అంటే ఇప్పుడు ఎలక్షన్లో కోడ్ ఉంది కదన్న, అవుతుంది, కంపల్సరీ చేస్తారు వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 అభ్యర్థులు ఉన్నారు, డీకే అరుణ, వంశీచందర్, మండే శ్రీనివాస్ రెడ్డి. సో రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? మేమైతే బీజేపీ అనుకుంటున్నాం. ఎందుకు, రీజన్ ఏందన్నా? మోడీ అట్లని, మోడీ డీకేఆర్ నమ్మేయడం అట్లని బీజేపీకి వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆల్రెడీ మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, అక్కడ మార్పు రావాల్సిన అవసరం లేదా? అయినా సరే బీజేపీ సెంట్రల్లో ఉండాలన్నా, అట్లానే బీజేపీకి వేస్తాము. ఇప్పుడు మన కేసీఆర్ ఏం చేయలేదు, ఇచ్చిన హామీలు చేయలేదు అని చెప్పి మా కేసీఆర్ని మార్పు చేసినాం. ఈయన కూడా 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిండు. సో బీజేపీ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకు మార్పు కోరుకోవట్లేదు? అయినా బీజేపీ కావాలన్నా మాకు కంపల్సరీ బీజేపీ సెంట్రల్లో ఉండాలి. ఇక్కడ కేసీఆర్ వద్దనుకున్నాం, కాంగ్రెస్ కోట్ వేసినాం. ఎంపీకి అయితే బీజేపీకి ఇస్తాం కంపల్సరీ. మేమే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే, స్టేట్లో మేము ఉన్నాం, సెంట్రల్లో మేము ఉంటే ఇంకా కొంత డెవలప్ చేయగలుగుతాం అంటా ఉన్నారు. కుదరని పని అన్నది కాదు, అది అంతేనా? కాదది. నరేంద్ర మోడీ ఓన్లీ బీజేపీకే ఓటేస్తాం. నేనే కాదు, నాతో పాటు చాలామంది యూత్ మొత్తం బీజేపీకే వేస్తారు కంపల్సరీ, షాద్నగర్ వరకు పక్కా అది. ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్లో 7 శాసనసభ్యులు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారన్న. ఎట్లా సాధ్యమవుతుంది మరి బీజేపీకి ఇక్కడ? ఇప్పుడు కేసీఆర్ అనుకోలేనా, కేసీఆర్ ఊహించలేడు కదా, కంపల్సరీ అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఓటుతోటి సమాధానం చెప్తారు ఎవరే కానీ. బీజేపీ కంపల్సరీ యూత్, ఇప్పుడు మా ఇంట్లో 4 ఉన్నాయి, వాళ్ళకి తెలియదు, నేను చెప్తా బీజేపీకి ఏమైనా చెప్తా, కంపల్సరీ వేస్తారు. అలా ప్రతి ఒక్కరు ఇంట్లో మోడీ ఉండాలని కంపల్సరీ బీజేపీకి వేస్తారు కంపల్సరీ. డిసైడ్ అయినారా అన్న? పబ్లిక్ ఆ క్లారిటీలో ఉన్నారా? కంపల్సరీ అనేది యూత్ మొత్తం కంపల్సరీ బీజేపీ. కాంగ్రెస్ ఏంటంటే కేసీఆర్ వద్దనుకొని కాంగ్రెస్ ఇక్కడ 2 ఆప్షన్ లేక కాంగ్రెస్కి ఇష్టం. నువ్వు అదే కరెక్ట్ బీజేపీలో ఉంటే బీజేపీ వచ్చేది ఇక్కడ కూడా. మనం శంకర్ అవకాశం ఇచ్చినాం, చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు. కంపల్సరీ కాంగ్రెస్కి వెళ్ళాలని ఎమ్మెల్యేకి ఇష్టం, ఎంపీకి అయితే బీజేపీకి ఇస్తాం.